అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తొట్టెంపూడి వేణు హీరోగా, లయా హీరోయిన్ గా కె విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్వయంవరం. 1999లో ఏప్రిల్ 22న ఈ మూవీ రిలీజ్ అయింది. ఎస్పీ ఎంటర్టైన్మెంట్ సంస్థపై వెంకట్ శ్యామ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఆ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రేమకి పెళ్లికి మధ్య సతమతమయ్యే ఓ కుర్రాడి కథే ఈ స్వయంవరం. మంగళవారంతో ఈ మూవీ విడుదలై 26 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో స్వయంవరం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను సంతోషం ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. స్వయంవరం మూవీ ద్వారా తొట్టెంపూడి వేణు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నిజానికి తను సీనియర్ స్టార్ డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలి. వీళ్ల కాంబినేషన్లో ఓ మూవీ కూడా మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ టైంలో వెంకట్ శ్యామ్ ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను స్థాపించి ఓ సినిమా నిర్మించాలని చూస్తున్నారు. ఆయన హీరో వేణుకి మంచి స్నేహితుడు కావటం, పైగా వేణు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉండటంతో ఇతన్ని హీరోగా లాక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్ శ్యామ్ ప్రసాద్ కథల అన్వేషణ మొదలైంది. అతని వద్దకు వచ్చే కథలన్నీ పెద్ద బడ్జెట్తో కూడుకున్న కథలు. మొదటి సినిమాతోనే అంత రిస్క్ చేసే ఆలోచన ఆ టైంలో ఆయనకు లేదు. ఈ నేపథ్యంలో ఓ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే కుర్రాడొచ్చి 2 కథలు వినిపించాడు. అందులో ఒకటి క్లాస్ స్టోరీ కావటం, దానికి స్వయంవరం అనే టైటిల్ ఫిక్స్ చేయడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ కథని డీల్ చేసే దర్శకుడు కావాలి. త్రివిక్రమ్ కు ఆ టైంలో డైరెక్షన్ చేసే ఉద్దేశం లేదు. అతనికి ఆ టైంలో డైరెక్షన్ పై అవగాహన కూడా లేదు. మరోపక్క నిర్మాత వెంకట్ శ్యామ్ ప్రసాద్ కూడా కొత్త వాళ్లతో సినిమా చేసే ఉద్దేశంలో లేరు. అయితే త్రివిక్రమ్ కథ చెప్పిన విధానం నచ్చి ఓకే అని చెప్పారట. కానీ ఆ టైంలో వెంకట్ శ్యామ్ ప్రసాద్ కు విజయ్ భాస్కర్ పరిచయం అయ్యారు. విజయ్ భాస్కర్ గారు ఆల్రెడీ ప్రార్థన అనే మూవీతో డైరెక్టర్ గా మారారు. 1991లో సురేష్ హీరోగా వచ్చిన ఆ మూవీ ఫ్లాప్ అయింది. కానీ ఆ సినిమా లైన్ బాగుంటుంది. టేకింగ్ సీరియస్ గా ఉండటంతో జనాలకి కనెక్ట్ కాలేదు. దాంతో ఒక సినిమాని డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి విజయ్ భాస్కర్ గారిని దర్శకుడిగా ఫైనల్ చేశారు శ్యామ్ ప్రసాద్. భద్రం కొడుకో అనే చిన్నపిల్లల మూవీలో నటించిన లయని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. వేణు లయ పేరు కొత్తగా చాలా ఫ్రెష్ గా అనిపించింది. నక్సలిజం బ్యాక్డ్రాప్ సినిమాలకి సంగీతం అందించే వందే మాతరం శ్రీనివాస్ను ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఆయన ఈ చిత్రానికి ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించారు. పికాసో చిత్రమా, కీరవాణి రాగంలో వంటి పాటలు చాట్ బస్టర్స్ గా నిలిచాయి. త్రివిక్రమ్ రైటింగ్ కు, విజయ్ భాస్కర్ టేకింగ్ కు, వేణు నటనకి చాలా బాగా కుదిరింది. ఈ మూవీలో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అనుకున్న దానికంటే ఇంకా ముందుగానే సినిమాని కంప్లీట్ చేసి విడుదల చేశారు. చాలా చోట్ల నిర్మాత అడ్వాన్స్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొదటి రోజు థియేటర్స్ లో జనాలు పెద్దగా లేరు. కానీ ఈవినింగ్ షోలకి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి పలు చోట్ల హౌస్ఫుల్స్ పడ్డాయి. 2వ రోజు నుండి ఈ మూవీ పుంజుకుంది. తొలి వారంలోనే ఈ మూవీకి నిర్మాత పెట్టిన పెట్టుబడి మొత్తం వెనకొచ్చేసింది. ఫుల్ రన్ లో నిర్మాతకి భారీ లాభాలను అందించింది. విజయ్ భాస్కర్ కు లైఫ్ ఇచ్చిన మూవీ ఇదైతే వేణు, లయ, త్రివిక్రమ్ కి శుభారంభాన్ని ఇచ్చిన మూవీగా నిలిచింది. ఆ ఏడాదికి గాను ఉత్తమ సంగీతం, స్పెషల్ జ్యూరీ, బెస్ట్ సింగర్ కేటగిరీల్లో 3 నంది అవార్డులు దక్కించుకుంది ఈ మూవీ. ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి బాగా కుదిరింది. మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖలేజా. 2010లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కానీ మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ను ఒక భిన్న కోణంలో చూపించి అభిమానులను అలరించింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో టైటిల్ పై వివాదం నెలకొంది. ఖలేజా టైటిల్ ను ఓ వ్యక్తి నిర్మాతల మండలిలో ముందే రిజిస్టర్ చేసుకున్నారు. మహేష్ మూవీకి చిత్ర బృందం ఈ టైటిల్ ను ప్రకటించేసరికి ఆ వ్యక్తి తన వద్ద ఉన్న ఆధారాలను తీసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా విడుదల కాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. అన్ని పత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి ఖలేజా టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్న వ్యక్తికి ఓ సూచన చేశారు. వాళ్ళు ఇప్పటికే షూటింగ్, ప్రచార కార్యక్రమాలు పూర్తిగా చేశారు. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో సినిమా విడుదల కాకుండా ఆపమంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం సమంజసం కాదేమో. నష్టపరిహారం కోరటం ద్వారా మీకు న్యాయం చేయవచ్చు. మీరు ఎంత కోరుకుంటున్నారో చెప్పండి అని అడిగారు. తుది తీర్పును భోజన విరామం తర్వాత ప్రకటిస్తామని న్యాయమూర్తి చెప్పారు. దీంతో ఆ వ్యక్తి 10 లక్షలు పరిహారం కింద కోరారు. ఖలేజా నిర్మాతలు కూడా 10 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. న్యాయమూర్తి స్వయంగా పరిహారం ఇప్పిస్తానని చెప్పడంతో టైటిల్ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి తన మనసు మార్చుకున్నారు. విరామానంతరం కోర్టు మళ్లీ ప్రారంభం కాగా తనకు 10 లక్షలు కాదని 25 లక్షలు కావాలని కోరారు. దీంతో కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి.
తొలుత 10 లక్షలు తీసుకునేందుకు అంగీకరించి ఆ తర్వాత మాట మార్చిన విషయం న్యాయమూర్తికి తెలిసిందే. దీంతో ఆయన స్పందిస్తూ ఇప్పుడే ఈ కేసుపై పూర్తి విచారణ చేపట్టలేం, మరికొన్ని ఆధారాలను పరిశీలించాల్సి ఉంది. అప్పటి వరకు సినిమా ఆగకుండా కోర్టు ఆపలేదు. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో మళ్లీ రండి, అప్పటి వరకు మీ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నా అంటూ న్యాయమూర్తి తీర్పు ప్రకటించడంతో ఖలేజా టైటిల్ను రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి ఆశ్చర్యపోయారు. మరోవైపు సినిమాకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా మహేష్ ఖలేజా అంటూ చిత్ర బృందం సినిమాను విడుదల చేసింది. అప్పట్లో పలు సినిమాల టైటిల్స్ విషయంలో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసును వాదించిన న్యాయవాది కూడా పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది దర్శక నిర్మాతలు తెలివిగా తాము అనుకున్న టైటిల్ ముందు హీరో పేరు పెట్టి సినిమాలను విడుదల చేస్తున్నారు. అన్నట్లు మే 30న ఖలేజా మరోసారి థియేటర్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విడుదల రోజే రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాలపై ప్రభావం చూపుతుందని కొన్నాళ్లుగా టాలీవుడ్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం హిట్ 3 ప్రమోషన్స్లో భాగంగా హీరో నాని దానిపై స్పందించారు. ఒకప్పుడైతే ఓకే గానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని ఆపగలం, ఫలానా సన్నివేశం, ఫలానా పాట నాకు నచ్చలేదని చెప్పొచ్చు, కానీ ఈ సినిమా ఆడదు అని డిసైడ్ చేయొద్దని నా విజ్ఞప్తి. వారం 10 రోజుల పాటు ఏదైనా సినిమాని ఎవరూ చూడకపోతే అప్పుడు డిజాస్టర్ అని డిక్లేర్ చేసేయండి అని పేర్కొన్నారు. నా సినిమా విషయంలో ఎదురవ్వలేదు కానీ అబ్బో తలనొప్పి వచ్చేసింది అని కొన్ని మూవీస్ విషయంలో కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూశా. వ్యక్తిగతంగా ఓకే కానీ ప్రొఫెషనల్స్ కూడా అలా చేయడం తగదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. హిట్ 3 గురించి నాని మాట్లాడుతూ ఈ పోలీస్ కథలో తుపాకుల కంటే ఎక్కువగా కత్తులు వినియోగించడానికి ఒక కారణం ఉంది. వైలెన్స్ కోసమని ఉద్దేశపూర్వకంగా పెట్టలేదు, దానికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. కన్నడ హీరోయిన్లు టాలీవుడ్లో రాణిస్తున్నారన్న ఉద్దేశంతో శ్రీనిధి శెట్టిని ఎంపిక చేయలేదు. మృదుల పాత్ర రాయటం పూర్తయ్యాక దానికి ఎవరు న్యాయం చేస్తారా అనే అన్వేషణలో దర్శకుడికి శ్రీనిధి బెస్ట్ చాయిస్ అనిపించింది. కొన్ని సినిమాల్లో నేను పోషించిన అర్జున్ పాత్రలకు ప్రేక్షకులు, అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇందులోనూ అర్జున్ సర్కార్గా కనిపిస్తా, అయితే హీరో పాత్రకు ఫలానా పేరు పెట్టాలని నేను చెప్పను, అది దర్శకుల ఆలోచనే అని తెలిపారు. నేను నటిస్తున్న ది పారడైజ్ వచ్చే ఏడాది మార్చి 26న విడుదలవుతుంది. మార్చి 27న రామ్ చరణ్ పెద్ద రిలీజ్ కానుంది. 2 విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని అన్నారు. వర్ధమాన గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వాటిపై ప్రముఖ గాయని సునీత స్పందించారు. ప్రవస్తి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అన్ని విషయాలు తనకు ఆపాదించుకుని ఆమె ఫీల్ అవుతుందని పేర్కొన్నారు. ప్రవస్తి, నిన్ను బాల్యంలో నేను ముద్దు చేశా, ఈ వయసులో అలా చేస్తే బాగుంటుంది కదా, ఎవరు బాగా పాడినా మేం లీనమై భావోద్వేగానికి గురవుతుంటాం, ఆయా ఎపిసోడ్స్ నువ్వు చూడలేదనుకుంటా, మా గురించి చర్చించే స్థాయికి వెళ్ళినందుకు అసంతృప్తిగా ఉంది. నువ్వు ఎన్నో పోటీల్లో పాల్గొన్నావు కదా, ప్రాసెస్ ఎలా ఉంటుందో నీకు తెలీదా? మ్యూజిక్ విషయంలో ఛానల్స్కు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి అన్ని పాటలు పాడే అవకాశం ఉండదు. రైట్స్ అనేవి మాత్రమే పోటీలో పాడాలి. ఆడియన్స్కు ఇలా అన్ని విషయాలు చెప్పు, అప్పుడు నిజంగా నేను సంతోషిస్తానన్నారు. ప్రతి విషయానికి నువ్వు అప్సెట్ అయిపోతావు. అమ్మ స్థానంలో నేను అర్థం చేసుకోగలను, వేరే వారిని నేను ఇష్టపడుతున్నా అంటున్నావు. మరి నువ్వు తప్ప వేరే ఎవరూ నాతో కలిసి ఆల్బమ్కు పాడలేదు. ఆ వీడియో కోసం నిన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నా? ఇవన్నీ మర్చిపోవడం తప్పు కదా. పెళ్లి వేడుకల్లో నేను పాడుతూ ఉంటా. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడైన అనిరుద్ ఒకప్పుడు వెడ్డింగ్ ఈవెంట్స్లో పాడారు. మీ అమ్మగారిని నువ్వు అనటం నిన్ను బాధించిందని, అది సంస్కారం కాదని అన్నావు. ఎలిమినేషన్ రోజు మీ అమ్మగారు నన్ను ఉద్దేశించి మాట్లాడటం నీకు కరెక్ట్ అనిపించిందా? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అని రుజువు చేసే అవకాశం లేకపోలేదు. ఓటమిని అంగీకరించలేని బాధలో ఉన్నావు కాబట్టి తర్వాత చర్చించాలనుకుంటున్నా. ఎవరైనా ఓడిపోతే సంతోషించే నీచమైన క్యారెక్టర్ నాది కాదు. నేను జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డా. ఓటమిని అంగీకరించలేకపోతే నేర్చుకునేందుకు స్కోప్ ఉండదు. సీనియర్స్ పై గౌరవం ఉండాలి. సినిమాల్లో మేము పాడిన పాటలను తీసేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగని మేము నీలా బయటకొచ్చి విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అని ప్రవస్తిని ఉద్దేశించి చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు సింగర్. కోలీవుడ్ నటుడు సూరి హీరోగా నటిస్తున్న పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం మామన్ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు మండాడి మూవీలో కూడా నటిస్తున్నారు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్రెడ్ కుమార్ తన ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. కాగా ఆయన శిష్యుడు సెల్ష్ చిత్రం ఫేమ్ మణిమారన్ పుగులేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తుంది. అదేవిధంగా మండాడి చిత్రం ద్వారా తెలుగు నటుడు సుహాస్ ముఖ్య పాత్రతో కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, ఎస్ఆర్ కదీర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు సూరి మాట్లాడుతూ
తాను హీరోగా నటిస్తున్న మండాడి చిత్రం ప్రారంభ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు అన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం దర్శకుడు వెట్రిమారన్ అని అన్నారు. తానేమీ లేకుండా వచ్చానని ఇప్పుడు శక్తికి మించి సంపాదిస్తున్నట్టు చెప్పారు. అందువల్ల ఇకపై నచ్చిన చిత్రాలు చేస్తే చాలన్నారు. సర్వైవల్ అవ్వటానికి భగవంతుడి భాగ్యంతో కళామ తల్లి చూసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు సంపాదించింది చాలు, ఇక నుంచి తన విజయానికి కారణమైన అభిమానులకు తన వంతుగా సాయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా అని ఆయన అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నటుడు కమెడియన్ కృష్ణ భగవాన్ తాజాగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాయిగా ఉండే సినిమా ఫీల్డ్ను వదిలి ఎండలో తిరుగుతూ మాటలు పడుతూ నమ్మిన పార్టీని పట్టుకుని నిలబడ్డారు పవన్ అని అన్నారు. కష్టే ఫలి అని పేర్కొన్నారు. అందుకే కృషి ఉంటే మనుషులు ఉప ముఖ్యమంత్రులు అవుతారని కృష్ణ భగవాన్ చమత్కరించారు. ఇక సినిమా షూటింగ్లప్పుడు కూడా పవన్ సెట్లో చాలా సాధారణంగా కనిపిస్తారు అని అన్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. గత వారం 2 రోజుల పాటు ఈ సంస్థల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. కంపెనీ ప్రమోషన్స్లో భాగంగా సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో 3.5 కోట్ల రూపాయల నగదు రూపంలో 2.5 కోట్ల రూపాయల ఆర్జీఎస్ ట్రాన్స్ఫర్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయనకు చెల్లించిన ఈ రెమ్యునరేషన్పై ఈడీ ఆరా తీయనుంది. కాగా మహేష్ బాబు భార్య పిల్లలతో కలిసి సాయి సూర్య డెవలపర్స్ యాడ్లో నటించిన విషయం తెలిసిందే. చలనచిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక వివరాలను అకాడమీ తెలియజేసింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనున్నట్లు అకాడమీ తెలిపింది. అయితే ఈసారి కొన్ని నూతన నిబంధనలను అకాడమీ ప్రవేశపెట్టింది. ఆస్కార్ పోటీ జాబితాను 2026 జనవరి 22న వెల్లడించనున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తెలిపింది. పలు కేటగిరీలో ఓటింగ్ విధానంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. నామినేట్ చేసిన ప్రతి మూవీని అకాడమీ సభ్యులు ఖచ్చితంగా చూస్తారని తెలిపింది. ఈసారి అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఈ విభాగానికి 2 దశల్లో ఓటింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. తుది ఓటింగ్ ముందు కాస్టింగ్ డైరెక్టర్లకు కొన్ని రౌండ్ల టెస్టింగ్ ఉంటుందని వెల్లడించింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద సినిమా నుంచి ఫస్ట్ షాట్ గ్లిమ్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఆ గ్లిమ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. వీడియోలో మాస్ అవతార్లో రామ్ చరణ్ కనిపించగా ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పొడతామా ఏంటి మళ్ళీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు గ్లోబల్ స్టార్. ఇక గ్లిమ్స్ చివరలో రామ్ చరణ్ క్రికెట్ షాట్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ షాట్ ఆలోచన ఎవరిది అనేది తాజాగా బుచ్చిబాబు వివరించారు. ఫైట్ మాస్టర్ నవకాంత్ ఆ షాట్ని డిజైన్ చేయగా అతనికి ఆ క్రెడిట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అంటూ బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తమిళ నటు విష్ణు విశాల్ తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులైనట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గుత్తా జ్వాల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు విష్ణు విశాల్ ఎక్స్లో పోస్టు పెట్టారు. మంగళవారం తమ 4వ వివాహ వార్షికోత్సవం అని తెలిపారు. ఇదే రోజు తమకు దేవుడు గిఫ్ట్గా పాపనిచ్చాడని తన పోస్టులో రాసుకొచ్చారు. మాకు ఒక ఆడపిల్ల పుట్టింది, ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. ఈ రోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. అదే రోజున మేము ఆ భగవంతుడి నుంచి ఈ బహుమతిని అందుకోవడం సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్, పలువురు సినీ క్రీడా ప్రముఖులు గుత్తా జ్వాల విష్ణు విశాల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కిషన్ దాస్, స్మృతి వెంకట్ ప్రధానమైన పాత్రలను పోషించిన తమిళ సినిమానే తరుణం. పుగల్ నిర్మించిన ఈ సినిమాకి అరవింద్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. జనవరి 31వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. అక్కడ ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను టెంట్ కొట్ట ఓటీటీ వారు దక్కించుకున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఈ సినిమాను ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తనకు స్కూటీ నేర్పిస్తున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది జాన్వీ కపూర్. పింక్ శారీలో ఉన్న జాన్వీకి సిద్ధార్థ్ మల్హోత్రా స్కూటీ పాఠాలు నేర్పించారు. ఈ ఫోటోలను షేర్ చేసిన జాన్వీ కపూర్, నేను తనని రైడ్కి తీసుకెళ్తే పరంకి చాలా ఇష్టమని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పరం సుందరి. దీనికి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది.
ఓవైపు ఎల్టు ఎంపురాన్ సినిమాతో విజయం అందుకున్నాడు మలయాళ స్టార్ మోహన్ లాల్. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్ సినిమాకి ఈ చిత్రం పార్ట్ 2గా వచ్చింది. మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా అనంతరం మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు లల్లెటన్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తుడరం. ఈ సినిమాకు మలయాళ పాపులర్ డైరెక్టర్ ఆపరేషన్ జీవా ఫేమ్ తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తుండగా రజపుత్ర విజువల్ మీడియా సమర్పణలో ఎం రంజిత్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి శోభన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటి వరకు మోహన్ లాల్ శోభన కాంబోలో 55 సినిమాలు రాగా ఇది 56వ చిత్రంగా రాబోతుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. పార్థ తీయగా ప్రోగ్రాం నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతుంది. ఈ కాంట్రవర్సీపై పార్థ తీయగాలో భాగమైన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ తరఫున ప్రవీణ కడియాల స్పందించారు. అసలు ఏం జరిగిందో చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆమె ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఈటీవీ పాడుతా తీయగా ప్రోగ్రాం గురించి అండ్ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఆ ప్రొడక్షన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. దాని మీద ప్రవస్తి గారు ఎలిగేషన్ చెప్పడం కూడా జరిగింది. సో ఆ క్లారిటీ ఇవ్వటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో పాయింట్ బై పాయింట్ ప్రవస్తి గారు ఏం చెప్పారో దాని గురించి నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఆవిడ మాట్లాడిన దాంట్లో నాకు సాంగ్ సెలెక్షన్లోనే బయాస్ చేశారు. వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఒక సాంగ్స్ ఇచ్చేవాళ్ళు, నాకు నచ్చని పాటలు, నేను పాడలేని పాటలు అనుకున్నవి చూసి ఇస్తారు అని ఇలా మాట్లాడారు. బట్ సాంగ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను. మా ఈటీవీ క్రియేటివ్ టీమ్ అండ్ జ్ఞాపిక క్రియేటివ్ టీమ్ అంటే అనిల్ గారు అండ్ టీమ్ అందరూ కలిసి వాళ్ళు ఒక 4 జోనర్స్ సెలెక్ట్ చేస్తారు ఎవ్రీ షెడ్యూల్. ఆ 4 జోనర్స్ని మనం కంటెస్టెంట్స్ పిల్లలందరికీ పంపిస్తాము. వాళ్ళందరినీ ఆ జోనర్స్లో మన ఛానల్కి ఉన్న రైట్స్ని ఏ ఆడియో రైట్స్ మనకైతే ఉన్నాయో వాటిలోంచి సెలెక్ట్ చేసి పాటలు ఇమ్మని చెప్తాం, మేము ఇవ్వము. వాళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ మనకి 6 సాంగ్స్ ఇస్తారనమాట. ఆ 6 సాంగ్స్లోంచి ఇప్పుడు ఒకళ్ళు ఒక స్టైల్ ఆఫ్ సాంగ్ పాడితే రెండో కంటెస్టెంట్కి ఆ స్టైల్ లేకుండా చూస్తాం. అది వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన 6 పాటల్లోంచి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. సో ఇది ఒక క్లారిటీ. ఈ 6 పాటల్లోంచి మేము ఇచ్చిన పాటని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు రిహార్సల్స్కి వచ్చి అక్కడి నుంచి నోటేషన్లు అన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మేము రెడీ అన్న తర్వాత మా షూట్ డేట్ని మేము అనౌన్స్ చేసి షూట్ చేయడం జరుగుతుంది. ఇది సాంగ్ సెలెక్షన్ ప్రాసెస్ అండి. ఇందులో మేము ఎవరికి ఏమి బయాస్ చేసి ఇచ్చే ఛాన్స్ లేదని మీ అందరికీ అర్థమైంది కదా. అంటే పిల్లలు పంపించిన పాటల్లోంచి సెలెక్ట్ చేసి వాళ్ళ పాటని మేము ప్రజెంట్ చేయటం, వాళ్ళు ప్రిపేర్ అయిన పాటని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిహార్సల్స్ కూడా ఈటీవీ చాలా స్పెండ్ చేసి వాళ్ళకు ఒక 2 days ముందు మొత్తం ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి వాళ్ళ సెలెక్షన్ వాళ్ళు వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఆ పాట షూట్ రోజు పాడేలాగా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇంత దాంట్లో జరిగే ప్రాసెస్ని చాలా సింపుల్గా పాట సెలెక్షన్లో బయాస్ జరిగింది అని చెప్పి ప్రవస్తి గారు అన్నారు. సో ఇది క్లారిటీ అండి. సో అండ్ నెక్స్ట్ అసలు మెయిన్ ఎలిగేషన్ కాస్ట్యూమ్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు పిల్లలందరూ దగ్గర నుంచి వచ్చిన సాంగ్స్లో ఫైనల్ అయిన ప్రతి పాటలోంచి ఆ పాటకి తగ్గ ఏ డ్రెస్సులు బాగుంటాయి అనేది ఇట్స్ ప్యూర్లీ నేను డిసైడ్ చేసి ఇస్తానండి. అంటే మేకోవర్లో ఈ పాటకి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని నేను సెలెక్ట్ చేసినవి ఈటీవీకి పంపించిన తర్వాత ఈటీవీ వాళ్ళు మాకు ఎస్ అండి బాగున్నాయి ఇవి అని చెప్పిన తర్వాత నేను అవి డిజైనర్కి పంపించడం జరుగుతుంది. ఆ కాస్ట్యూమర్ ఏదైతే దాన్ని మేము పంపించిన ఫోటో ఉంటుందో దాన్ని డిజైన్ చేసి పిల్లలకి ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ ఎవరి చాయిస్ లేదు, పాటదే చాయిస్. పాటకి తగ్గట్టుగా మేము కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను తప్పితే అవి మనుషులకి తగ్గట్టుగా ఏ రోజు డిజైన్ చేయటం జరగలేదు. మీరు ఒక్కళ్ళే ప్రవస్తి గారు ఇది చెప్పింది. అండ్ ఇంకొక ఎలిగేషన్ కూడా చేశారు మీరు కాస్ట్యూమ్స్ పాయింట్లోనే. నన్ను కాస్ట్యూమర్ మీ బాడీకి ఏ డ్రెస్ సరిపోదు అని అన్నారు అని. నిజంగా అది తప్పు, అది చాలా తప్పు మాట. ఎవరెవరు బాడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఎవరి దేవుడిచ్చింది ఎవరు కాదనలేము. దానికి మనం ఒకళ్ళు కామెంట్ చేశారని మనం ఊరికే ఉండక్కర్లా, మీరు చెప్పచ్చు అందరికీ. కానీ మీరు ఇది ఎక్కడ చెప్పాలి? మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో అక్కడ నాకు కానీ షో డైరెక్టర్ అనిల్ గారికి కానీ అండ్ అక్కడ ఉన్న ఈటీవీ ప్రొడక్షన్ మేనేజర్కి కానీ మీరు చెప్పాలి. బాధ్యతగా ఉంటే, మీరు బాధపడి ఉంటే ఆ విషయంలో మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు ఆఫ్టర్ ఎలిమినేషన్ వచ్చి నా బాడీ షేవింగ్ చేశారు, నన్ను ఈ డ్రెస్సులు వేసుకోమన్నారు, నన్ను ఇలాగే ఉండమన్నారు అని చెప్పారు.
ఇప్పుడు ఓన్లీ ప్రవస్తి గారికి ఏవైతే పొట్టి పొట్టి బట్టలు ఇచ్చామో అని మాట్లాడారో ఒక్కసారి 10 ఎపిసోడ్లు మనం ప్రవస్తి గారితో షూట్ చేయడం జరిగింది. ఆ 10 ఎపిసోడ్స్ కాస్ట్యూమ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ ఇందాక నేను కాస్ట్యూమ్ సెలెక్షన్ దగ్గర ప్యూర్గా నేను అనే మాట ఎందుకు వాడానో తెలుసా? ఈటీవీ ఇంత చిన్న విషయంలో కూడా ఎంత కేర్ తీసుకుందో చెప్పడానికి. ఆడపిల్లలు 7 ఉన్నారు, మగపిల్లలు 7 ఉన్నారు. సో ఆడపిల్లల కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు ఒక ఆడపిల్ల తీసుకుంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఈ బాధ్యత నాకు అప్పచెప్పటం జరిగింది. సో ఇలాంటి బాడీ షేమింగ్ మాటలు, ఇలాంటి డ్రెస్సు ఇలా వేసుకో అలా వేసుకో అని మాట్లాడటానికి యాజ్ ఏ ఒక ఆడపిల్లగా నాకు కూడా మనస్సాక్షి ఉంది. అలా ఎప్పుడూ నేను మాట్లాడలేదు ప్రవస్తి గారు. సో మీ మనస్సాక్షికి తెలుసు అనుకుంటున్నాను ఆ విషయము. ఇప్పటి వరకు పాడుతా తీగ చరిత్రలో అట్లీస్ట్ ఒక స్లీవ్లెస్ అనే డ్రెస్ వేయటం కూడా జరగలేదండి. అది చెయ్యం మేము, ఎందుకంటే పాడుతా తీగకి ఒక హిస్టరీ ఉంది. ఏ ప్రోగ్రామ్కి లేనంత చరిత్ర ఆ ప్రోగ్రామ్కి ఉంది. దాన్ని ఎవరూ తక్కువ చేసుకోవాలని అనుకోము. అండ్ ఈటీవీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఏ మాత్రము దాన్ని ఒక్క విషయంలో కూడా ఇలా ఉండవు అనమాట. పాడుతా తీగ షెడ్యూల్ అంటే మా టీం అందరూ ఎంత అలర్ట్గా ఉంటారో మాకు తెలుసు. అండ్ బాలు గారు ఉన్నప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ప్రొడక్షన్ రాగానే, ఇప్పుడు వీళ్ళు రాగానే చెడిపోయిందని ఒక ఎలిగేషన్ కూడా అన్నావమ్మా. మేము బాలు గారు ఉన్నప్పుడు కూడా జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఆయనతో అసోసియేట్ అయ్యి కొన్ని సీజన్స్ చేయటం జరిగింది పాడుతా తీగ. అండ్ బాలు గారితో మేము స్వరాభిషేకం కూడా అసోసియేట్ అయ్యి చేయటం జరిగింది. సో బాలు గారితో మాకు ఒక అసోసియేషన్ ఉందమ్మా. ఆయన కూడా అనిల్ గారి డైరెక్షన్స్కి మార్కులు వేశారు, చాలా బాగుందన్నారు. ఆయనతోనూ మేము కలిసి పనిచేసాం. పాడుతా తీగ విలువలేంటో ఆయన మాకు నేర్పించారు, మేము చేసాము. అండ్ ఇంకొకటి 4th జడ్జెస్ గురించి. అసలు జడ్జి అంటే అర్థం ఏంటి చెప్పండి? జడ్జి అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? వాళ్ళు అక్కడ కూర్చుంది ఒక జడ్జి అనే స్థానంలో ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అపోజ్ చేయటానికి నేనెవరు, మీరెవరు, ఇంకొకళ్ళు ఎవరు? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కేసులో ఇది జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పేసిన తర్వాత నేనేం చేయలేదు, నేను నిరపరాధిని, జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారు, ఆ జడ్జి తప్పు చేశారు అంటే కుదురుతుందా? ఇట్స్ లా ప్రకారం వెళ్తుంది. సో ఇక్కడ జడ్జిమెంట్ కూడా ప్రతిదీ మీరు పాడిన పాటలకి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక మార్క్ షీట్ మా దగ్గర ఉంటుంది. ఆ మార్క్ షీట్లోంచి మేము అన్ని టోటల్ చేయగా మేమేమి మిమ్మల్ని ఒక ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాల, 2 ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాల, 4 ఎపిసోడ్స్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ 4 ఎపిసోడ్స్ అంటే మీరు 4 పాటలు పాడుంటారు. 4 జోనర్స్లో ఉంటాయి. ఆ 4 జోనర్స్లో మీకు వచ్చిన మార్కులు టోటల్ చేసిన తర్వాత మాకు జడ్జెస్ నుంచి ఆ మార్క్ షీట్ వచ్చాక జస్ట్ మేము అనౌన్స్ చేయటం తప్పితే ఇందులో ఎవరికి ఎటువంటి రైట్ లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఈటీవీ యాజమాన్యంతో సహా. జడ్జెస్ ఇచ్చిన మార్కుని మేము అక్కడ ప్రజెంట్ చేయవలసిందే. ఇది ఫస్ట్ రూల్. అండ్ మీరు అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా, మీరు సంతకం పెట్టేటప్పుడు కూడా జడ్జిమెంట్కి మేము గౌరవిస్తాము అనే పాయింట్ ఉంటుంది. అది చదువుకొని ఉంటే బాగుండేది ప్రవస్తి. మీకు అన్ని పాయింట్స్ మీరు అడిగిన, మీకు అనిపించిన బాధగా అనిపించిన అన్ని పాయింట్స్ మీద బయట వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి నేను క్లారిటీ ఇవ్వటం జరిగింది. సో మీకు ఎందుకో మీ ఆలోచనలో మీకు అవి తప్పులుగా అనిపించాయి. డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటివన్నీ పక్కకు పెట్టి నువ్వు డెఫినెట్గా నీ లైఫ్లో ఫైట్ చేసి మళ్ళీ అగైన్ ఒక సింగర్గా చూడాలనుకుంటున్నాము. ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టేసే ప్రవస్తి. ఆల్ ది బెస్ట్. బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి క్షమాపణలు తెలిపాడు అనురాగ్. నేను కోపంలో ఒకరికి సమాధానం ఇవ్వబోతూ నా మర్యాదను మరిచి మొత్తం బ్రాహ్మణ సమాజంపై తప్పుగా మాట్లాడాను. ఈ వ్యాఖ్యలు తన జీవితంలో ఉన్న బ్రాహ్మణ సమాజానికి చెందిన స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు తాను గౌరవించే మేధావులను బాధించాయని అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేశంలో నేను చేసిన వ్యాఖ్యలు అసలు విషయాన్ని కూడా పక్కదారి పట్టించాయి. నేను ఈ సమాజాన్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడాలి అనుకోలేదు, కానీ ఆవేశంలో అనుచితంగా మాట్లాడాను. తన అసభ్యకరమైన మాటలు, ప్రవర్తన వలన తన స్నేహితులు, కుటుంబం, బ్రాహ్మణ సమాజం నుంచి తాను క్షమాపణ కోరుతున్నానని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తన ఆవేశాన్ని నియంత్రించుకోవడానికి సమస్యలను చర్చించేటప్పుడు సరైన పదజాలాన్ని ఉపయోగించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నన్ను మీరు క్షమిస్తారని ఆశిస్తున్నానంటూ అనురాగ్ చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటి పిక్చర్ సినిమాతో ఇండియా వైడ్గా సూపర్ స్టార్గా నిలిచింది ఈ భామ. అయితే అందరి హీరోయిన్ల లాగానే తాను కూడా కెరీర్ మొదట్లో క్యాస్టింగ్ కోచ్ బాధలు అనుభవించానని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్లో నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరకు వచ్చి అసభ్యంగా పిలిచాడు. ఆ అవమానం తర్వాత 6 నెలల పాటు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేకపోయాను. ఆ మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని నాశనం చేశాయి. సినిమా కోసం బరువు పెరిగితే బాడీ షేమింగ్ చేసేవారు. నా కెరీర్లో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయని ఆమె తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల వచ్చిన భూల్ భులయ్యా 3 సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ భామ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.